జనవరి 23 మంగళగిరి నియోజకవర్గంలో కేవలం మహిళలు మాత్రమే నిర్వహించినటువంటి ర్యాలీ. ఈ ర్యాలీకి సంబంధించిన వీడియో ఒకసారి మనం చూద్దాము. చూశారు కదండి ఈ వీడియో. కేవలం మహిళలు మాత్రమే ఈ ర్యాలీ నిర్వహించారు, భాగస్వామ్యం అయ్యారు. ఇంతమంది మహిళలు ఈ ర్యాలీ చేస్తున్నారు అంటే ఈ ర్యాలీలో ఉన్నటువంటి మహిళల్లో చాలా మంది వీళ్ళేం రాజకీయాల్లో లేరు. అలానే మరి ముఖ్యంగా ఈ ర్యాలీలో మనకి ఎక్కడా కూడా పార్టీ జెండాలు ఏవి కనిపించవు. చూడండి, ఎక్కడా ఒక పార్టీ జెండా కూడా లేదు. మరి ఇంతమంది మహిళలు నారా లోకేష్ గారి జన్మదినానికి ఇంత పెద్దగా ర్యాలీలో పాల్గొనాల్సిన అవసరం ఏంటి అంటే 2019లో మంగళగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ పార్టీ తరపున నారా లోకేష్ గారు పోటీ చేశారు. ఆ ఎలక్షన్లో ఆయన ఓడిపోయారు. అయినా సరే మంగళగిరి నియోజకవర్గం ప్రజలకి ఆయన ఓడిపోయినా ప్రతిపక్ష నేతగా ఉన్నా కూడా 28 రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళా సాధికారతకి పెద్దపీట వేస్తుంది. మన నారా లోకేష్ గారు కూడా మంగళగిరి నియోజకవర్గంలో మహిళా స్వయం ఉపాధి కోసం స్త్రీ శక్తి పేరుతో కుట్టు మిషన్ల శిక్షణా కేంద్రం, అలానే బ్యూటీషియన్ కోర్సులు ప్రారంభించారు. అంటే ఇప్పటి వరకు టైలరింగ్ కోర్సు మరియు బ్యూటీషియన్ కోర్సులు కంప్లీట్ చేసిన వాళ్ళ వివరాలు చూసుకుంటే మంగళగిరి టౌను రూరల్ చూసుకుంటే 24 బ్యాచ్లు, అలానే తాడేపల్లి టౌను మండలం లెవెల్లో చూసుకుంటే కనుక రూరల్లో చూసుకుంటే 10 బ్యాచ్లు, దుగ్గిరాల మండలంలో 8 బ్యాచ్లు వాళ్ళు టైలరింగ్ కోర్సు కంప్లీట్ చేశారు. ఒక్కో బ్యాచ్కి 80 మంది మహిళలు ఉంటారు. అలానే ఈ శిక్షణా కాలం కూడా 2 నెలలు, అంటే 60 రోజులు. శిక్షణ పూర్తయ్యాక, టైలరింగ్ శిక్షణ పూర్తయ్యాక సర్టిఫికేట్ ఇవ్వటమే కాకుండా మిషన్లు కూడా, కుట్టు మిషన్లు కూడా స్త్రీ శక్తి పథకం తరపున వాళ్లే అందజేస్తున్నారు ఆ మహిళలకి. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే మంగళగిరిలో 8 బ్యాచ్లు, తాడేపల్లిలో 2 బ్యాచ్లు, దుగ్గిరాలలో 2 బ్యాచ్లు వాళ్ళు శిక్షణ తీసుకుంటూ ఉన్నారు. ఈ కుట్టు శిక్షణ ద్వారా లబ్ధి పొందిన మహిళలు 2500 మంది మహిళలు. అలానే బ్యూటీషియన్ కోర్సు కూడా కొన్ని వందల మంది మహిళలకి ఇప్పటి వరకు బ్యూటీషియన్ కోర్సులో కూడా శిక్షణ ఇవ్వటం జరిగింది. ఆ శిక్షణ కంప్లీట్ అయ్యాక వాళ్ళకి సంబంధించినంత వరకు ఆ బ్యూటీషియన్ కోర్సుకి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా, పరికరాలు కూడా స్త్రీ శక్తి కింద నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మహిళలకు అందజేయటం జరిగింది. ఆ లబ్ధి పొందిన మహిళలు నారా లోకేష్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో, కృతజ్ఞతతో ఇంత భారీ ఎత్తున మహిళా ర్యాలీ నిర్వహించడం జరిగింది.